గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇవాళ గట్టు చింకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తయ్య ఇంకా వాళ్ళ పిల్లలు మీరా ఇంకా బంకు కూడా వస్తారు. వాళ్ళని చూసిన వెంటనే, అరే మీరా బంకు, మీరా మమ్మల్ని కలవడానికి ఎన్ని రోజుల తర్వాత వచ్చారు? ఈ రోజు మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, అయితే మనం ఎంజాయ్ చేద్దాం. హా అత్తయ్య, మీరు ఇవాళ ఇక్కడే ఉంటారు కదా? ఆహా, ఇవాళ మేము ఇక్కడే ఉంటున్నాం. మీరిద్దరూ మీరా ఇంకా బంకుతో కలిసి ఎంజాయ్ చేయండి బాగా. యే! అయితే మీరా బంకు మీ ఇద్దరు మా రూమ్ కి రాండి. మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా మేము మీకు మా గేమ్స్ కూడా చూపిస్తాము. సరే పదా చింకి. పిల్లలు, కానీ ఇప్పుడు డిన్నర్ రెడీ అవుతుంది. నేను పిలిచిన వెంటనే రండి. సరే అమ్మా, మేము వచ్చేస్తాం. పదా బంకు. వాళ్ళిద్దరూ గట్టు ఇంకా చింకీ రూమ్కి వెళ్తారు. ఇంకా వాళ్ళ న్యూ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. వావ్! గట్టు, ఈ గేమ్ అయితే చాలా మజా వస్తుంది. అవును, మీరా చెప్పింది నిజమే. మీరా బంకు, నేనేమనుకుంటున్నానంటే ఇవాళ రాత్రి మనం అసలు పడుకోకుండానే ఉందాం. మనం రాత్రంతా కూర్చొని హాయిగా అన్ని రకాల గేమ్స్ ఆడుకుందాం. ఏమంటారు? అవును చింకి, మంచి ఐడియా. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. ఇంకా గట్టు చింకీలతో, గట్టు చింకీ, మీరా బంకు రండి, అందరూ డిన్నర్ రెడీ అయింది. ఓకే. అప్పుడే అమ్మా నాన్న వాళ్ళ అత్తయ్య మీరా బంకు గట్టు చింకి అందరూ కలిసి కూర్చుని డిన్నర్ చేస్తుంటారు. ఇంకా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరా బంకు, మీ ఇద్దరూ అమ్మ దగ్గరే పడుకుంటారు కదా గెస్ట్ రూమ్ లో? లేదు లేదు, మీరా బంకు మాతో పాటు మా రూమ్లోనే పడుకుంటారు. అవును, వాళ్ళిద్దరిని మా రూమ్లో పడుకోనివ్వచ్చు కదా. ఏంటి అంటే దాని అర్థం మీరు అర్ధరాత్రి వరకు అల్లరి చేస్తూ ఉంటారుగా? లేదు లేదు నాన్న, మేము త్వరగా పడుకుంటాము. కాసేపు మాత్రమే ఆడుకుంటాము. సరే అయితే గట్టు చింకి, ఇది మీ బాధ్యత. కబోర్డ్లో నుండి వాళ్ళకి కింద పరుపు వేయండి. వాటి మీద బెడ్షీట్స్ వేసి కొత్త దిండ్లు కూడా తీసి ఇవ్వండి. సరేనా? ఇక అందరూ కలిసి వెళ్ళండి. సరే సరే అమ్మా, మేము అన్నీ చేసేస్తాము. పదండి మీరా బంకు చింకి. ఎస్, పదండి. అరే పిల్లలు, కానీ డిన్నర్ అయిపోయిందమ్మా, అయిపోయింది. అమ్మా, మా కడుపు నిండిపోయింది. పిల్లలు అలా డిన్నర్ని సగంలోనే వదిలిపెట్టి గదిలోకి వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్లిన వెంటనే గట్టు చింకి కబోర్డ్లో నుండి మ్యాట్రెసెస్ బయటకు తీస్తారు. ఇదిగో చింకి, దీన్ని పట్టుకుని మంచిగా నేలపైన వెయ్యి. గట్టు చింకి, మీ ఇద్దరూ మ్యాట్రెస్ వేయండి. నేను బంకు కలిసి దాని మీద బెడ్షీట్ వేస్తాం. సరే, దీంతో పని ఈజీగా అయిపోతుంది. గట్టు ఇంకా చింకీ కలిసి మ్యాట్రెస్ వేస్తారు. బంకు ఇంకా మీరా కలిసి దాని మీద బెడ్షీట్ వేస్తారు. ఆ తర్వాత గట్టు కబోర్డ్లో నుండి కొత్త దిండ్లు కూడా తీసుకుని వస్తాడు. చూడండి, మన బెడ్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. మనమందరం కలిసి కిందనే పడుకుంటే ఎలా ఉంటుంది చెప్పు చింకి. అప్పుడు చింకీ మీరాతో మాట్లాడుతూ ఉంటుంది. తను గట్టు మాటలు వినలేదు. అందువల్ల గట్టు కింద ఉన్న ఒక దిండుని తీసుకుని చింకీ పైకి గట్టిగా విసురుతాడు. గట్టు, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు కూడా నా మాటలు వినడం లేదు కదా చింకి. ఇదిగో చింకీ, నువ్వు ఈ దిండుని తీసుకుని కొట్టు. థ్యాంక్స్ మీరా. చింకీ చేతిలోకి దిండు తీసుకున్న వెంటనే గట్టు కూడా మరొక దిండు చేతిలోకి తీసుకుంటాడు. మీరా ఇంకా బంకు కూడా వాళ్ళ దిండ్లని చేతిలోకి తీసుకుని నలుగురు కలిసి దిండ్లతో ఫైట్ చేసుకుంటారు. ఇదిగో ఇలా చూడు, ఎవరైతే ముందుగా కింద పడతారో వాళ్ళు ఓడిపోయినట్లే. ఇదిగో గట్టు, నేను అస్సలు ఓడిపోను. నేను కూడా. పిల్లల అరుపులు విని అమ్మ అక్కడికి వచ్చి కోపంగా వాళ్ళందరితో ఇలా అంటుంది. అసలు ఇదంతా ఏం జరుగుతుంది పిల్లలు? ఇంకా ఆపండి. ఇది పడుకునే సమయం, ఆడుకునే సమయం కానే కాదు. పడుకోండి. అమ్మ వచ్చిన వెంటనే అందరూ నోరు మూసుకుని నిలబడతారు. ఓకే అమ్మా, మాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి. మేం పక్కా లైట్స్ బంద్ చేస్తాం. సరే అయితే, కానీ త్వరగా. అమ్మ వెళ్ళిన వెంటనే చింకీ ఇలా అంటుంది. గట్టు,
నువ్వు మమ్మీతో 5 minutes ఎందుకు అడిగావు? ఎందుకంటే నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది కాబట్టి. అది ఏం ఐడియా గట్టు? ఇక్కడ చూడండి, నా చేతుల్లోని ఏముందో. ఇది వేరే బెడ్షీట్ గట్టు. అవును, ఈ బెడ్షీట్ తోని మనం ఒక టెంట్ రెడీ చేద్దాము. ఇంకా ఆ టెంట్ లో మనం ఒక టార్చ్ లైట్ పెట్టుకుందాము. లైట్స్ అన్ని ఆపేద్దాము. అప్పుడు ఎవ్వరికీ తెలియదు మనం ఇంకా లేచే ఉన్నామని. వావ్, గ్రేట్ ఐడియా గట్టు. లెట్స్ డూ ఇట్. ఎస్. తర్వాత పిల్లలందరూ కలిసి టెంట్ రెడీ చేస్తుంటారు. చింకీ, నువ్వు ఈ బెడ్షీట్ లోని ఈ సైడ్ తీసుకెళ్లి అక్కడున్న హుక్కి కట్టు. అలాగే. దీన్ని అక్కడ కట్టు. కాసేపట్లోనే గట్టు, చింకి, మీరా, బంకులు టెంట్ హౌస్ రెడీ అవుతుంది. వాళ్ళు లైట్లన్నీ బంద్ చేసి ఆ టెంట్ లోపలికి వెళ్ళిపోతారు. గట్టు అందులో ఒక టార్చ్ లైట్ కూడా వెలిగిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పదండి పదండి, నలుగురం కలిసి లూడో ఆడుదాము. అవునవును, ఇది మంచి ఐడియా. చింకి వెళ్ళి లూడో తీసుకుని వస్తుంది. నలుగురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. కాని మధ్యలో మీరా ఇలా అంటుంది. గట్టు, చింకి, ఇప్పుడు తినడానికి మన దగ్గర నూడిల్స్ ఉంటే బాగుంటుంది కదా? అవును, మీరా సరిగ్గా చెప్పింది. నాకు కూడా నూడిల్స్ తినాలని అనిపిస్తుంది. కిచెన్ లో ఇన్స్టంట్ నూడిల్స్ ఉండే ఉంటాయి. మనం మెల్లిగా అక్కడికి వెళ్ళి శబ్దం చేయకుండా మన పని మనం చేసుకుంటే అమ్మని లేపకుండా మన నూడిల్స్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే చాలా ప్రమాదకరం చింకీ. అరే గట్టు, నూడిల్స్ తినాలనుకుంటే మనం కాస్త రిస్క్ చేయాలి కదా. అయితే సరే, పదండి చింకీ, కానీ మెల్లిగా. నలుగురు మెల్లిగా రూంలో నుండి బయటికి వస్తారు. టార్చ్ వేసుకుని కిచెన్లోకి వెళ్తారు. చింకీ హాయిగా డబ్బాలో నుండి నూడిల్స్ ప్యాకెట్ కూడా బయటకు తీస్తుంది. కాని గట్టు పాన్ తీద్దామనుకుంటాడు. అంతలోపు ఒక గ్లాస్ కింద పడుతుంది. శబ్దం విని వెంటనే అమ్మ నిద్రలేచి బయటకొస్తుంది. లైట్ వేసి కిచెన్లో అందర్నీ చూసి ఆశ్చర్యపోతుంది. అరే పిల్లలు, మీరందరూ ఏం చేస్తున్నారు? సారీ మమ్మీ, మాకు ఆకలిగా ఉంది, అందుకే నూడిల్స్ చేసుకుంటున్నాం. అవునమ్మా, మేమనుకున్నాము మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అని, అందుకే ఇలా. ఓహో గట్టు, చింకి, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను లేకుండా మీరు కిచెన్లో స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదని. అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకా మీరా బంకులను కూడా తీసుకుని వచ్చారు. ఏంటసలు? లేదు లేదు అత్తయ్య, నేనే చెప్పాను నాకు నూడిల్స్ తినాలి అనిపిస్తుందని. ఇందులో గట్టు, చింకీల తప్పు లేదు. మీరా, నువ్వు గట్టు, చింకీలని కాపాడాలని చూడకు. సరే చెప్పండి, మీరు ఏం నూడిల్స్ తింటారు? చీజ్ నూడిల్స్, స్పైసీ నూడిల్సా? అమ్మ మాటలు విన్న వెంటనే పిల్లలు చాలా ఆనందపడతారు. ఇంకా వెంటనే చీజ్ నూడిల్స్. ఆ తర్వాత అమ్మ వాళ్ళందరికీ ఇష్టమైన నూడిల్స్ చేసి తినిపిస్తుంది. అందరూ నూడిల్స్ తింటారు. కాసేపటి తర్వాత అమ్మ వాళ్ల గదిలోకొచ్చి చూస్తుంది. అందరూ వాళ్ల టెంట్లో అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. వాళ్ళని చూసి అమ్మ నవ్వుకుంటుంది. ఎందుకంటే అందరూ పడుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటారు కాబట్టి. అమ్మ వాళ్లను అలాగే చూస్తూ కాసేపు ఉంటుంది. వీళ్ళందరూ ఎలా పడుకుంటున్నారు? వీళ్ళందరినీ కలిసి ఫోటో తీస్తా. అమ్మ వాళ్ళని ఒక ఫోటో తీస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి బ్లాంకెట్ కప్పి తను కూడా పడుకోవడానికి వెళ్ళిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.